అధ్యక్ష, దేశ స్వాతంత్రం తర్వాత విద్యాలయాలు పాఠశాలలు కొంత మెరుగుపడ్డాయి అధ్యక్ష. కానీ అప్పటి పేదరికం కారణంగా అతి కొద్ది మంది మాత్రమే పేద వర్గాల నుండి విద్యను అభ్యసించగలిగినారు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కుగా రాసుకున్నప్పటికీ 2009 వరకు రాజ్యాంగ సవరణలు చేసుకుంటూనే ఉన్నాం ఈ విషయంలో. అయినా పేదవాడికి సరైన విద్య అందించలేకపోయాం అధ్యక్ష. దీనికి అంతటి కారణం ఎవరు అధ్యక్ష? పాలకులం మనమే కదా అధ్యక్ష. ఈ పాపం మనదే కదా అధ్యక్ష. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏర్పడ్డ మన దేశంలో ప్రస్తుతం 1250 యూనివర్సిటీలు ఉన్నట్టునే అధ్యక్ష. ఆ 1250 యూనివర్సిటీల్లో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల జాబితాలో లేదు అధ్యక్ష. మన యూనివర్సిటీల పరిస్థితి ఆడికి దిగజారిపోయింది మొత్తం. ఇంకా టాప్ 200 అంటున్నా కానీ అది 260 దాకా ఉంది ఇంకా.